ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. ప్రియులరా, భక్తుడైన యాకోబు అన్ని దేశముల్లో ఉన్న చెదిరిపోయున్న 12 గోత్రాల వారితో సెలవిస్తున్నాడండి. ఏమనంటే, ఈ 12 గోత్రాల వారు ప్రియమైన వాళ్ళరా అన్ని దేశములంతా కూడా చెదిరి ఉన్నారు. కావున ప్రభువు యొక్క దాసుడైన ఇతను ఏమని తెలియజేస్తున్నాడంటే, నా సహోదరులారా అని వారిని పిలుస్తున్నాడు. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టిస్తుందని ఎరగమని తెలియజేస్తున్నాడండి. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే విశ్వాసానికి ఒక పరీక్ష అనేది ఎదురవుతుంది. మానవ జీవితంలో విశ్వాసము లేనిదే ఏమీ కూడా మనము సాధించలేం. విశ్వాసము వలన ఎల్లప్పుడూ కూడా ప్రేమైన వల్లరా దేవుని ద్వారా ఎన్నో దీవెనలు పొందుకోగలుగుతాం. విశ్వాసము అద్భుతాలు చేయిస్తుంది. విశ్వాసము ప్రేమైన వల్లరా దేవుని యొద్ద నుండి ఎన్నో జవాబులు తీసుకొస్తుంది. అంతేకాదు, విశ్వాసం వలన ప్రేమైన వల్లరా దేవునిలో బలంగా నాటబడతాం. ఆత్మీయ జీవితానికి పునాదే విశ్వాసము. ఆ విశ్వాసము కలుగు పరీక్ష ఓర్పును పుట్టిస్తుందని ఎరగాలండి. ఈరోజున విశ్వాసానికి పరీక్షలు ఎదురైనప్పుడు ఆ పరీక్ష ఓర్పును పుట్టిస్తుంది. కావున నానా విధములైన శోధనలు గుండా వెళుతున్నప్పుడు మహా ఆనందమని ఎంచుకోమని తెలియజేస్తున్నాడు. కావున నీ విశ్వాసము పరిపూర్ణంగా మార్చబడాలన్నా ఆ విశ్వాసానికి పరీక్ష అనేది చాలా ప్రాముఖ్యము. అబ్రహాము విశ్వాసానికి పరీక్ష ఎదురైందండి. చెప్పాలి అంటే ప్రియమైన వర్లారా, ఇస్సాకుని దహన బలి అర్పించమని దేవుడు చెప్పడమే. అబ్రహాము తన విశ్వాసములో ఆ యొక్క పరీక్షలో ప్రియమైన వర్లారా విజయాన్ని సాధించాడు. అలాగే దానియేలుకి బబులోను సామ్రాజ్యంలో పరీక్ష ఎదురైంది. ఇలా చాలామంది భక్తులు ప్రియమైన వాళ్ళ నేటి వరకు కూడా వారి యొక్క విశ్వాసాలకి ఎన్నో పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. ఆ పరీక్ష ఫలాల్లో ప్రియమైన వాళ్ళరా ఫలితము విజయం దిశగా వస్తుంది. అంతేకాని ఓటమిగా వెళ్ళిపోకూడదని. కావున విశ్వాసమునకు కలుగు పరీక్షలు ఎన్నెన్నో. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.